రైట్, మరో వార్త చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు అన్యాయం, అది నిజమే, అందుకనే ఎన్నికల్లో పార్టీ ఓటమి. గ్రూప్ 1 అభ్యర్థులతో మాట ముచ్చటలో కవిత వ్యాఖ్యలట. ఉద్రిక్త పరిస్థితుల నడుమ భేటీ. కేసీఆర్ పాలనలో పేపర్ లీకేజీలపై కవితను నిలదీసిన నిరుద్యోగులు. కేసీఆర్ ఫోటో లేకుండా జిల్లాలో కవిత యాత్రలు. జాగృతి పోస్టర్లలో ఇక నుంచి జయశంకర్ ఫోటోలు అంట. అంటే ఇప్పుడు ఎవరు మన కేసీఆర్ పై కూడా యుద్ధమేనా కవిత? ఇక అయిపోయిందా, తేలిపోయినట్లేనా? మొన్న మధ్యలో ఏదో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడింది. ఈడ ఉంది, ఒక్కసారి మనం రీడ్ చేద్దాం, చదివితే మనకేందనేది అర్థమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు అన్యాయం, నిజమే. ఎవరు ఈ మాట అంటున్నది? కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత అంటుంది. అందుకే ఆ పార్టీని ఓడించారు. కవిత సంచలన వ్యాఖ్యలు. గ్రూప్ 1 అభ్యర్థులతో మాట ముచ్చట. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సమావేశం. కేసీఆర్ పాలనలో పేపర్ లీకేజీపై కవిత నిలదీసిన నిరుద్యోగులట. ఒక్కసారి చదువుదాం మనము. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగింది కనుకనే ఆ ప్రభుత్వాన్ని ఓడించారన్నది నిజమేనని, అందులో మరొక అభిప్రాయం లేదని తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలపై సమాధానం చెప్పాలంటూ నిరుద్యోగులు నిలదీయడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందంట. నిరుద్యోగులు పట్టుబట్టినరట. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో చెప్పు, బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో చెప్పు అని పట్టుబడితే ఎస్ నిజమే, తప్పులు జరిగినాయి అని ఒప్పుకున్నది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీలపై సమాధానం చెప్పాలంటూ నిరుద్యోగులు నిలదీయడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వారిని ఉద్దేశించి మీరు అధికార పక్షం మాయలో పడకూడదని కవిత అనగానే తప్పు మేము ఎవ్వరికి చుట్టాలం కాదంటూ నిరుద్యోగులు మూకుమ్మడిగా నినదించారట. అంటే నినాదాలు చేసినట. కవిత మాట్లాడుతూ గ్రూప్ 1 పోస్టుల్లో నిబంధనలు తుంగలో తొక్కి నాన్ లోకల్ కింద 8 మంది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. మనం తెలంగాణ కోసం పోరాడింది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని కాదు. గత ప్రభుత్వంలో నేను భాగస్వామిగా ఉన్నాను. మా వల్ల తప్పు జరిగి ఉండవచ్చు, అయితే మనలో ఉండొచ్చు కాదు, 100% ఉంది. ఉండొచ్చు, ఏమో తెలియదు, జరిగిండొచ్చు, అయ్యిండొచ్చు కాదు, అయ్యింది పక్క. అయితే మనలో మనం తెలంగాణ వాళ్ళని తప్పు సరిదిద్దుకోవాలి, అంతేకాని ఆంధ్ర వాళ్ళ కోసం తలవంచని ప్రభుత్వాల పక్షాన్ని నిలవకూడదు. విద్యార్థులకు అన్యాయం చేసినందుకే ఇదివరకు ప్రభుత్వాలు మారాయి అంటే బీఆర్ఎస్నే అంటుంది. కనుక అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వం కూడా నిలబడదని అన్నారు. మంగళవారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో తెలంగాణ జాగృతి తలపెట్టిన గ్రూప్ 1 అభ్యర్థులతో మాట ముచ్చట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరిగిందట. లైబ్రరీ లోపలికి రానివ్వకుండా గేటు బయటే కవితను పోలీసులు అడ్డుకోగా జాగృతి కార్యకర్తలు ఆందోళన చేపట్టారట. చివరికి బలవంతంగా తలుపులు తోసుకొని వారంతా లోపలికి వచ్చారు. కానీ సభా మందిరంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో లైబ్రరీ పార్కింగ్ ప్రదేశంలో కవిత బైఠాయించారట. అక్కడే నిరుద్యోగులతో సంభాషించారు. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ నెల 15న హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి కేసు విచారణలో విద్యార్థులకు అనుకూలంగా తీర్పు రాకుంటే బాధితుల పక్షాన తాను సుప్రీంకోర్టుకు వెళతానన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా కవితతో మాట ముచ్చటలో భాగంగా కొంతమంది నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగం రాక మనస్తాపంతో ప్రబలిక ఆత్మహత్య చేసుకుంటే అసలు ఆమె అభ్యర్థే కాదని మీ అన్నాడు. ఒక రకంగా నిలదీసిండ్రు. కేసీఆర్ హయాంలో జరిగిన పేపర్ లీకేజీల మీద సమాధానం చెప్పాలంటూ గడుసు కృష్ణ అనే నిరుద్యోగి కవిత నిలదీశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కొందరు అభ్యర్థులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నారు. అంటే ఇదంతా వార్త చదివితే ఒకటే ఏమనిపిస్తుందంటే, అవును బీఆర్ఎస్ హయాంలో లీకేజీ జరిగింది, తప్పులు జరిగినాయి, అందుకే ఆ ప్రభుత్వాన్ని తీసుకుపోయి ఫామ్ హౌస్లో పెట్టినరు అనేది చెప్పుకొస్తుంది. కవిత చెప్పేసింది, ఏం దాచుకోలేదు, చెప్పేసింది. నిలదీసారంట కూడా నిరుద్యోగులు. అంతే. కాకపోతే బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇక బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడింది. దానిలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎప్పుడు ఆశ్చర్యం ఉంటుండే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఈ లేక కానీ లేకపోతే దయ్యాలు, భూతాలు, దేవుళ్ళు ఇదంతా కాకుండా
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడింటే అది వేరే ఉంటుండే. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మాట్లాడుతుంది. మొత్తం మీద అయితే నిరుద్యోగులు ఒక ఆట ఆడుకున్నారు కవితతోటి. అంటే నినాదాలు చేశారంట. బీఆర్ఎస్లో జరిగిన తప్పులను చెప్పండి మీరు. ప్రవళిక చనిపోతే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకొని చనిపోతే మీ అన్న అసలు అభ్యర్థే కాదని ఎట్లా అంటాడు అని చెప్పారంట. అంటే నినాదించారట. నిజమే కదా, అప్పట్లో చెప్పలేదా అని చెప్పారు. ప్రవళిక పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. అది అహంకారం టన్నులు ఉండే అప్పట్లో. అందుకే ఇప్పుడు పోయింది. గట్లే ఉంటుంది.